క్రికెట్ అభిమానులు చేసిన నినాదాలతో కాకినాడలోని డిఎస్ఏ మైదానం దద్దరిల్లింది. నగరంలో మంగళవారం రాత్రి ఐపీఎల్ పోరు జాతరను తలపించింది. తమ అభిమాన క్రికెటర్ల ఆటను భారీ తెరపై చూడాలని నగరవాసులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఐపీఎల్ తుదిపోరు చూసేందుకు వచ్చిన వారితో మైదానం నిండిపోయింది. రహదారులన్నీ రద్దీగా మారాయి. వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. బీసీసీఐ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు ఏసీఈ కార్యదర్శి సానా సతీష్ బాబు సహకారంతో దీన్ని నిర్వహించారు. అభిమానుల కేరింతలు, అరుపులు, ఈలలు, ఆయా జట్ల జెండాలు రెపరెపల మధ్య సందడి వాతావరణం నెలకొంది. సుమారు 10,000 మంది వీక్షించారు ఈ మ్యాచ్ని. వీఐపీ గ్యాలరీలో పాటు పిల్లలు, యువత కోసం గేమింగ్ జోన్లు, ఫన్ జోన్లు ఏర్పాటు చేశారు. మనకు తెలిసి స్టార్టింగ్ నుంచి ఛాన్సెస్ తీసుకుంటాడు. ఆ బాల్ కనుక కొంచెం కూడా స్వింగ్ అవ్వకపోతే లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం, మన 200+ రన్స్ కన్సీడ్ చేశారు. స్టార్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ అట్మాస్ఫియర్, ఇలాంటి వాతావరణంలో క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్క ప్లేయర్ కోరుకుంటాడు. ఇక్కడ కనిపిస్తే అర్షద్ ఇందాక ఒక బాల్ లోపలికి, ఇప్పుడు బయట. అందుకే 100 పైగా వికెట్ తీసుకోవాలి ఇండియా. ఈ సంవత్సరం కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. 10 వికెట్స్ ఉన్నాయి తనకి. చాలా ఇంపార్టెంట్ బౌలర్ వీళ్ళ లైన్. సతీష్ బాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. సతీష్ బాబు గారు ది ఎక్స్టెండెడ్ సపోర్ట్ గురించి సాలిడ్ షాట్ చేసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు, విచ్ ఇస్ నైస్ టు సీ. చాలా మంది ప్లేయర్స్ ఆల్సో ఆప్షన్ తీసుకోవాలి, కానీ ఈ మ్యాచ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో. ఇంపాక్ట్ నాక్స్ ఆటల టచ్ కి 176 కనిపిస్తుంది స్ట్రైక్ రేట్. అంత బలం.